వనకం సస్యకాల్ వెల్కమ్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను మీ అందరికి ఒక చిన్న కథ చెప్తాను వినండి. అనగనగనగనగా రామచంద్రాపురం అనే ఒక చిన్న ఊరు. ఆ ఊరు 9 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే పవర్ లేదు, సరైన సదుపాయాలు లేవు, మంచినీటి కొరత, రోడ్లు లేవు, ఎడ్యుకేషన్ లేదు, పిల్లలందరూ స్కూల్కి వెళ్లకుండా పనులకు వెళ్ళేవాళ్ళు. అలాంటి ఊరికి ఒక నాయకుడు ఎంపికయ్యాడండి, ఒక లీడర్ ఎంపికయ్యాడు. ఎలాంటి వారంటే ఆయన సర్పంచ్ గా మారిన తర్వాత ఆ ఊరికి పవర్ వచ్చింది. మామూలు పవర్ రాలేదు, ఊరంతా వెలిగిపోయింది. పవర్ స్టేషన్ రావడం వల్ల పక్కా రోడ్లు వచ్చాయి. పిల్లలందరూ చైల్డ్ లేబర్ లేకుండా అంటే పనులకు వెళ్లకుండా బడికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ ఊర్లో ఒక్క పూరి గుడిసె కూడా లేదు, అన్ని మిద్దెలు మెడలుగా మారిపోయాయి. అందరూ వెల్ సెటిల్డ్. అంతేకాదు ఆ సర్పంచ్ గారు ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారండి. ఆ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి మన తర్వాత కూడా మనం మిగతా మానవాళికి ఉపయోగపడాలి, మన తర్వాత కూడా మనం జీవించాలి అని వాళ్ళని స్ఫూర్తినిచ్చి వాళ్ళని చైతన్యవంతం చేసి ఊరంతా ఐ డొనేట్ చేసేలా చేశారు. ప్రకాష్ అనే సర్పంచ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోహెడా మండల్ రామచంద్రాపురంలో సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఈ మార్పులన్నీ తీసుకొచ్చారండి. ఈ మార్పులను గుర్తించి అబ్దుల్ కలాం గారు వారికి ఫర్ ద ఫస్ట్ టైం నిర్మల్ గ్రామీణ పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది. భాను ప్రకాష్ గారు సతీ సమేతంగా రాబోతున్నారండి. మాధవి గారు అండి. మాధవి గారు నమస్తే. సో నిజ జీవితంలో కూడా ఇలాంటి హీరోస్ ఉంటారండి, రాజకీయాల్లో కూడా మనసున్న మా రాజులు ఉంటారండి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం వీరు. సో మీకు నేను సాల్యూట్ చేస్తున్నాను అండి ఎంటైర్ నేషన్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఫర్ ద ఫస్ట్ టైం మేము కంప్లీట్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి అంటే ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ మీకంటే గొప్ప వ్యక్తి మాకు ఇంకెవరు కనిపించలేదు పాలిటిక్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ యూ పొజిషన్. భానుప్రకాష్ గారు మీ పేరులాగే ఉందండి మీరు చేసే పనులన్నీ, సార్థక నామధేయులు అంటారు మీలాంటి వారు. ఎలా సాధ్యమైందండి? జనరల్ గా రాజకీయం అనగానే మా అందరికి ప్రతి ఒక్కరికి ఒక దురభిప్రాయం ఉంది, అంటే మంచితనం అనేది ఎంత కాపాడుకున్నా అది అక్కడ నిలబడదు అని. సో ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఆ ఊరు రూపురేఖలు మార్చడం ఎలా సాధ్యమైంది? అక్కడ మనుషుల్ని మార్చడం ఎలా సాధ్యమైంది? గుడిసెల్ని మిద్దెలు మెడలుగా మార్చడం ఎలా సాధ్యమైంది? పవర్ స్టేషన్ తెప్పించడం ఎలా సాధ్యమైంది? ఒక సర్పంచ్ కి అంత పవర్ ఎలా వచ్చింది? మేడం, మనం బాధ్యతలు స్వీకరించినప్పుడు దాని అంకిత భావంతో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. అది కొంత స్వార్థం వదులుకోవాలి, దానికి ఫుల్ డెడికేట్ చేయాలి. భర్త కూడా నా లోపల కొంత ఏంటంటే ఇది సేవా దృక్పథం ఉంది కాబట్టి దానికి తోడు భగవద్గీత నాకు మార్గ నిర్దేశం చేసింది. దాని ఫలితంగానే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరుపతి మెడికల్ కాలేజ్ డెంటల్ అసిస్టెంట్ గా పనిచేశాను. ఫారిన్ కూడా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత వేరే దేశాలు వెళ్ళిన తర్వాత మన దేశం విలువ ఏంటో తెలుస్తుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో అక్కడ ఉన్నప్పుడు ఆ దేశం వెళ్ళి మన దేశం విలువ తెలియడం, తర్వాత దాంతో పాటు భగవద్గీత అనేది నాకు స్ఫూర్తినిచ్చింది. సో దానికి పర్యవసానంగానే ఉద్యోగాన్ని వదులుకొని ఏదో ఒక సొసైటీకి సేవ చేయాలని ఉద్దేశం, ఎక్కడ మారుమూల ప్రజలకి నా సేవ అవసరమైన ఉద్దేశంతో అక్కడ. అది మీ ఊరేనండి? బర్త్ ప్లేస్ అది. కాబట్టి అక్కడ ఫారెన్ లో ఎంచక్కా ఉండాల్సిన మీరు 7 years అక్కడ ఉన్నాను బయట. 7 years అంటే అండి నేను చాలా మందిని చూసాను, ముఖ్యంగా యంగ్స్టర్స్ కానీ ఒకసారి ఫారెన్ వెళ్ళిన తర్వాత ఆ కల్చర్కి అలవాటు పడిన తర్వాత అక్కడ సుఖాలు మరిగిన తర్వాత పల్లెకి రావాలని ఎవరు అనుకోరు. ఏదో అకేషనల్లీ ఏదో విడిది కోసం వస్తారు తప్ప పల్లెలో సెటిల్ అయిపోదాం అన్న అభిప్రాయం ఎవరికి రాదు. అది మీకు కలిగిందంటేనే మీ వ్యక్తిత్వం తెలుస్తుంది. సో ఉద్యోగాన్ని వదులుకొని మీ ఊరు వచ్చారు. సో ఊరు వచ్చి సర్పంచ్ అవ్వాలని సుప్రజా సేవా సమితి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాను. దాని ద్వారా సేవా సమితి. అప్పుడు ప్రైమరీ స్కూల్ నేను కూడా అక్కడే చదువుకున్నాను. ప్రైమరీ స్కూల్ తర్వాత
తర్వాత మేము 6th 7th చదవాలంటే వేరే ఊరికి వెళ్ళాలి, ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చేది. ఇంత మట్టి మొత్తం నదిలో పడికి వెళ్ళే వాళ్ళం, మొత్తం నది దాటాలి, నదిలో వెళ్ళడం నడుచుకుంటూ వెళ్ళాలి, ఇసుక చాలా ఇబ్బంది అయ్యేది. హై స్కూల్ వెళ్ళాలంటే నెత్తిలో పుస్తకాలు పెట్టుకుని హై స్కూల్ వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ పుస్తకాలు కవర్ లో ప్యాక్ చేసి వీపు కట్టేసుకొని అందులో వెళ్ళే వాళ్ళం. హై స్కూల్ వెళ్ళాలంటే ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చేది అన్నట్టు. సో ఆ పరిస్థితి మా పిల్లలు రాకూడదని ఉద్దేశంతో ఏంటంటే ఇమీడియట్లీ అప్పుడే నేను నా సొంతంగా కంట్రిబ్యూట్ చేసేసి 6th 7th అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఫర్నిచర్ ఓన్ గా కొనిచ్చాను. తర్వాత క్లాసెస్ చేయడానికి ఫ్రీ ఒక టీచర్ ఇవ్వడం జరిగింది. ఫ్రీగా ఒక టీచర్ కావాల్సిన వేతనం అంతా మీరు నేను ఇచ్చామంట వాలంటరీగా. మెడికల్ ఫెసిలిటీ అనేది లేదు అసలు ఊళ్ళో ఎక్కడ కూడా. 35 కిలోమీటర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు కూడా అసలు మెడికల్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 2 months 3 months ఒకసారి క్యాంప్స్ పెట్టి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం. దాంతో పాటుగా ఈవినింగ్ స్కూల్స్ అక్కడ ఎడ్యుకేషన్ తక్కువ. 6th 7th చదివితే చాలా గొప్ప అంటే ఐఏఎస్ లా ఫీల్ అయ్యేవాళ్ళు. సో దాని గురించి నైట్ సెంటర్స్ అక్షర యజ్ఞం అనే పేరుతోటి 11 సెంటర్లు పెట్టాను. అక్షర యజ్ఞం అని పెట్టేసి ప్రతి ఒక్కరికి ఫ్రీగా బుక్స్ స్లేట్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళందరికీ చదువు నేర్పించడం జరిగింది. ఫస్ట్ నేత్రదానం చేసినప్పుడు ఒక ఆయన ముసలి 75-80 ఏళ్ళు ఉంటాడు, చెప్పగానే ఒప్పుకోడు, రాసిచ్చిండు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 15 నిమిషాలకే వాపస్ వచ్చిండు. ఏంటంటే నా కార్లు ఇప్పుడు తీసుకుని పోతే మా ఇంట్లో అన్నం పెట్టారట కొడతారట అని చెప్పి వచ్చి ఏడవడం. మళ్ళీ వాళ్ళ మిస్సెస్ పిలుచుకొని అట్లా కాదమ్మా, ఇది చనిపోయిన తర్వాత మళ్ళీ మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకెళ్తారు, లేకుండా లేదు, బట్టి కాల్ చేస్తే బూడిదైపోతుంది, లేదంటే మట్టిలో కలిసిపోతుంది కదా, దీన్ని మళ్ళీ ఉపయోగపడాలని చెప్పి అంటే అప్పుడు ఆమె మోటివేట్ అయింది. ఆ తర్వాత ఒక్కొక్కరు దాని ద్వారా అట్లా ఇప్పటి వరకు 25,000 మందిని మోటివేట్ చేయడం జరిగింది. మీకు ఎలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలో తెలియటం లేదు. 25,000 మంది ఐ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళని మీరు ఎంతగా చైతన్యవంతులు చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో మీ సహధర్మచారిని మీకు ఎలా సహకరిస్తారు? ఎందుకంటే పక్కన వ్యక్తి కూడా సరిగ్గా ఉండాలి. ఎందుకంటే నాకు వడ్డానం కావాలండి, నాకు అది కావాలండి, ఇది కావాలండి అంటే రాజకీయాల్లో ఉన్నవారికి క్షణాల మీద సాధ్యం అవుతుంది. సో అలాంటి వైఫ్ కాకుండా మీకు సహకరించే వైఫ్ అయ్యే ఉండాలి ఇలాంటి మంచి పనులు చేయాలంటే. తనెంత ఓపికగా సహకరిస్తుంది మేడం. ఇప్పుడు సక్సెస్ కనుక ప్రతి లేడీ ఉంటుందని అంటారు. 50% కాదు, 70%, 80% వాళ్ళదే ఉంటుంది సహకారం. అది లేకుండా అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను విలేజ్ లో ఉండను, కంపల్సరీ నేను సిటీకి వెళ్ళిపోవాలంటే నేను చేయగలిగింది ఏమీ ఉండేది కాదు. కంపల్సరీ నాతో సహకరించి విలేజ్ లో ఉండడము. తర్వాత ఒక చిన్న విలేజ్ కాబట్టి ఎవరు వచ్చిన గెస్ట్లు వచ్చినా అక్కడ హోటల్ ఫెసిలిటీ ఉండదు, ఏమీ ఉండదు. సో వాళ్ళందరికీ కనీసం మినిమం ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ అటువంటి అరేంజ్ చేయాలన్నా కూడా ఇంట్లో సహకారం అవసరం. సో నాకన్నా ఎక్కువ ఆమెనే హెల్ప్ చేస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే క్యాంప్స్ పెట్టాలంటే డాక్టర్స్ వస్తారు, వాళ్ళకి మినిమం మనం ఏదో ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అటువంటి అరేంజ్ చేయాలి. ఇటువంటి అన్నిటి కూడా ఆమె చక్కగా అరేంజ్ చేయడం ద్వారా కేవలం మా ఆతిథ్యంతో నాకు బయట నుంచి సహకారం ఎక్కువ వస్తుంది. మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకెప్పుడు కూడా రాను అనే పరిస్థితి ఉండదు. మనం పిలువకున్న వాళ్ళే వచ్చేస్తారు. అంత గొప్పగా చేసుకుంటుంది మాధవి గారు. మీ వాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నాకైతే చాలా గర్వంగా ఉంది. కాసేపు మాట్లాడితేనే నాకు ఆయన కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. సో మీరు ఆయన బెస్ట్ హాఫ్ లైఫ్ అంతా లీడ్ చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది వారిని చూస్తే? చాలా గర్వంగా ఉంటుంది మేడం. ఫస్ట్ లో అయితే అందరూ మా ఫ్రెండ్స్ కూడా అందరూ ఫారిన్ వెళ్ళి పల్లెటూరులో ఏం చేస్తారు, పశువులను గాయడానికి కూడా పనికిరాదు అది ఇదనే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఒక్కొక్కరు అనుకుంటారు. వేరే వాళ్ళు కూడా సిటీలో ఉండడం ఏముంది, మేము రిటైర్డ్ అయ్యాక మా పిల్లలు పెద్ద అయ్యాక మేము పల్లెటూరుకి వచ్చేస్తాం, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక సిటీ ఏం అవసరం అది ఇది అని అంటుంటారు. ఇప్పుడు రండి, చావ ఉన్నప్పుడే కావాలి, చేత కానప్పుడు కాదు. సరే, ముందు మనం ఆటలోకి వెళ్దాం. దాని తర్వాత ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం, ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేద్దాం మనం. ఓకేనా? సో 3 రౌండ్లు ఉంటాయండి. ఒకటి భలే ఛాన్స్, బంపర్ ఛాన్స్, లక్కీ ఛాన్స్. భలే ఛాన్స్ ఏంటంటే ఒక సినిమా యాక్టర్ ఫేస్ ఉంటుంది, సగం రివీల్ చేస్తాం. సో అది వారెవరు గుర్తుపట్టాలి. సినిమాకి తీసుకువెళ్తారండి మిమ్మల్ని? వెళ్తుంటాం. అలా అని మరీ దీనికని ఏం లేదు, మాతో కూడా స్పెండ్ చేస్తారు. ఉండే అంతలో కొద్దిగా అయినా స్పెండ్ చేస్తారు, లేదంటే గొడవ వచ్చేస్తాయండి కదా. సరే చూద్దామండి, భలే ఛాన్స్ చూద్దాం. గుర్తుపట్టాలి. 25,000 గెలుచుకుంటారు. 3 రౌండ్లు ఆడితే ఏ రౌండ్ లో మీరు ఎక్కువ అమౌంట్ గెలుచుకుంటే అది మీ సొంతం అవుతుంది. సరేండి, లెట్స్ సీ. భలే ఛాన్స్ ప్లీజ్. గుర్తుపట్టచ్చండి, చాలా ఈజీ. రామ్ చరణ్ తేజ్ అంటారా? అంతేనా? ఎందుకంటే మా దగ్గర
చూడగానే గుర్తుపట్టేస్తే కొంచెం కష్టాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు. సో ఎందుకని మంచిది ఇంకొకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు కూడా గెస్ట్ చేసి SMS చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ 3 రౌండ్స్ లో ఒక్క రౌండ్ లో మాక్సిమం అమౌంట్ వాడి సొంతం, మిగిలిందంతా మీ సొంతం. సో మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి వెంటనే SMS చేయండి. ఆల్ ది బెస్ట్ యూ. అంతేనా? అంతే మేడం, అలాగే అనిపిస్తుంది. అండ్ సినిమాలు ఏమైనా చూసారండి? చూసాం మేడం. మగధీర చూసారా? చూసాం. నచ్చిందా? నచ్చింది మేడం. సో అలాగే అనిపిస్తుంది మేడం. అలాగే అనిపిస్తుంది. సో ఎక్కువసేపు నాటకాలు ఆడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. సో మీరు కూడా SMS చేయడం మర్చిపోతండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. బికాస్ వారి గెస్ కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సో మీ గెస్ కూడా కరెక్ట్ అయితే ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ మీ సొంతం అవుతుంది. సో థింక్ అండ్ SMS. ఓకే, ఇలా నేను చిన్న విరామం తీసుకుంటానా? బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. ఎస్, టేక్ అ బ్రేక్.